మిస్టర్ వరాహమూర్తి, మొన్న మీరు వచ్చినప్పుడు మీ సిస్టర్ కి బ్రెయిన్ స్కానింగ్ ఈసీజీ టెస్ట్ చేయించారు కదా, ఆ రిపోర్ట్ లేవి? అవి కింద ల్యాబ్ లో అనుకుంటా డాక్టర్ గారు, తీసుకొస్తాను. జ్ఞాపకం చేసుకోమ్మా, ఆ రోజు నువ్వు మీ అమ్మ కలిసి రైల్వే స్టేషన్ లో మీ నాన్నగారికి సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తున్నారు. ఆ రోజే మీ అమ్మ చచ్చిపోయింది. ఎలా చచ్చిపోయింది గుర్తు చేసుకో. మీ అమ్మని చంపిన వాడిని కనిపిస్తున్నాడు కదూ, సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకో. గుడ్, వెరీ గుడ్. వాడు మీ అమ్మని చంపడానికి వస్తున్నాడు. అది చూసి నువ్వు కేవుని కేకేశావు. డాక్టర్ వాణి, డోంట్ వరీ, జరిగిన ప్రతి విషయం పాపకు గుర్తుంది. ఆపరేషన్ చేస్తే తప్పకుండా మాట్లాడుతుంది. గొంతు వస్తే ప్రతి అక్షరం విడమర్చి చెప్తుంది. హంతకుడిని గుర్తుపడుతుంది. పాప నోరు విప్పితే ఆ హంతకుడికి గోరీ కడతాను. నోట మాట రాగానే నేను పలికించేది సరస్వతి నమస్తుభ్యం అని కాదు, ఆ హంతకుడి పేరు. ఏంటి తోసుకొస్తున్నారు? రిపేరా? ఏ రిపేరు? స్టార్ట్ అవటం లేదండి. స్టార్ట్ అవటం లేదా? నేను స్టార్ట్ చేస్తాను కదా. అవును, మరి నీ పేరేంటన్నావు? గాంధారి. ఏంటి షాక్ కొట్టింది? నీకు కొట్టిందా? నాకు కొట్టింది. అంటే నేను పాజిటివ్, నువ్వు నెగిటివ్ అనమాట. అరే ఇదేంటి ఎల్బోర్డ్ పెట్టుకున్నావు? డ్రైవింగ్ సరిగ్గా రాదా? నేను నేర్పుతాను రా. కొంచెం ముందుకు రా. నువ్వు ఇక్కడ కూర్చో. నువ్వు ముందు కూర్చో, నేను వెనకాల కూర్చుంటానే. ఏంట్రా ఏంట్రా నువ్వు చేసిన పని? సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్ గుడ్డ. ఈ టీవీఎస్ నేను కన్ను కన్ను కలిపేసుకున్నాం. కమ్మగా కరెంట్ షాక్ కొట్టేసుకున్నాం. నువ్వు దీవించి 4 అక్షంతలు వేస్తే హాయిగా హ్యాపీగా హనీమూన్ వెళ్తాం. హాయిగా హనీమూన్ వెళ్తావా? ఆ. రే నేను తప్పెత్తరా? ఏమైంది అల్లుడు? డాక్టర్ గారు ఏమన్నారు? పాప గొంతు వస్తుందన్నారు. మరి మొహంలా పెట్టేవేంటయ్యా? గాంధీ గారిని జైల్లో పెట్టినప్పుడు మేం పెట్టినట్టు. డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలన్నారు. ఓ సిద్ధ కదా, ఈ రోజుల్లో ఇంత పిల్లలకు కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి బతికిస్తున్నారు. ఆపరేషన్ కి ₹1,00,000 కావాలి మావయ్య. అది 4 రోజుల్లో. డాక్టర్ గారు మళ్ళీ లండన్ వెళ్ళిపోతున్నారు. ₹1,00,000? అది ఒక నెల రోజుల లోపల. పాత ఇనుప కొట్టుకేయాల్సిన కార్ని షెడ్యూల్ తీసుకొస్తున్నారేట్రా? అన్నా సార్ 10,000, 10,000. ఇంట్లో ఉన్న నగా నట్రా తాకట్టు పెట్టి ఈ డొక్కు గారు కొన్నారా? మొత్తేమన్నా చెడిందా? చెడింది ఇంజన్ గాని మా బాస్ మతి కాదు. దీన్ని బాగు చేస్తాం. వెరీ సింపుల్. ₹1,00,000 అమ్మేస్తాం. ఆ డబ్బుతో వాడికి ఆపరేషన్ చేయించేస్తాం. ఈ కారు ₹1,00,000? ఎస్. కలగంటున్నారా? కల అయితే చెదిరిపోతుందేమో గాని శ్రమ వృధా కాదు మావయ్య. ఈ కారు మీదే ₹1,00,000 సంపాదిస్తాను చూడు. శ్రీమాన్ లక్ష్మీపుత్రుడు కోటీశ్వరుడు శ్రీ శ్రీ నరసింహారావు గారి ఏకైక కుమార్తె ఆదిలక్ష్మిని శ్రీమాన్ వంకాయల వరాహమూర్తి గారి ఏకైక కుమారుడైన మదన కామరాజుకిచ్చి 5/10/94వ తేదీ సోమవారం ఉదయం 9:50 ఆ ముహూర్తానికి పెళ్లి చేస్తే ముందు నీ తలకాయ పేలిపోద్ది. ఏ పోరి, సీక్రెట్ గా నక్కినావు. ఎవరు నువ్వు? ఓ నువ్వా టైపా? నేనెవరో ఆ బద్మాష్ గాడికి మంచిగా తెలుసు గాని నువ్వైతే భారత గిట్ల చదివినావా? ఇప్పుడు అదెందుకు? జరంత కనెక్షన్ ఉందిలే. భారతంలో ద్రౌపది ఇజ్జత్ తీసినట్టు ఇప్పుడు నీ పోరి ఇజ్జత్ తీస్తే నువ్వేం చేస్తావు? ఒక్కలు ఎరగదీస్తా. గట్ చేసినందుకే నేను ఇక్కడికి వచ్చిన. ఈ పోరడు ఓ పోరి చీలను డబ్బికి దాని ఇజ్జత్ తీసుంటే పెళ్లికి ముందు పోరగాళ్ళు మజా చేస్తారు. గైని పెట్టుకుంటే పెళ్ళవుద్దా? అవు చావు అవుతది. రండి.
ఒరే వంకాయ్, నీ కొడుక్కి సీతతో పెళ్లికి లగ్నం పెట్టించు. లేకపోతే చూసావుగా, వీళ్ళంతా ఆ చీపులతో నీ వీపుని చీరేస్తారు. ఈ కిరికిరి మనకెందుకే, రండి పోదాం, రండి రండి. రండి. ఆ. ఏమిటి పంతులు గారు మెల్లిగా జారుకుంటున్నారు? నిశ్చితార్థం ఉంది. నిశ్చితార్థానికి పెళ్లి కూతురు లేదే, వెళ్ళిపోయిందే. అసలైన పెళ్లి కూతురు వస్తుందే. పెళ్లి కూతురు వచ్చింది, ఏర్పాట్లు కానివ్వండి. చెప్తాం. ఆడాలను చూసి అదిరిపోవడానికి ఇదేమీ సారాసమ్మె కాదు. అడ్డొచ్చారంటే ఆడ మగ తేడా లేకుండా కాల్చి పారేస్తా. మనతో పెట్టుకో, మాకు మట్టాషైపోతాం. ఈ నిశ్చితార్థం సీతతో జరగకపోతే నీ కొడుకుని పెట్టని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. నీ కళ్ళ ముందే నీ కొడుకు దారుణంగా చస్తాడు. నీకు తలకొరివి పెట్టాల్సిన నీ కన్న కొడుకు చితికి నువ్వు నిప్పంటిస్తావు. నీ కొడుకు చచ్చాక ఓదార్చే దిక్కులేక గుండాగి నువ్వు చస్తావు. వద్దు వద్దు. అయితే తాంబూలాలు పుచ్చుకో. చేతిలో రివాల్వర్ ఉంది, నొక్కుతే ఒప్పేసుకో. కలసం సత్యనారాయణ గారి కుమార్తెని నా కొడుకు మదన కామరాజుకిచ్చి పంచభూతాల సాక్షిగా పెళ్లి చేయడానికి ఆ పెళ్లి చెయ్యడానికి ఈ తుపాకీ సాక్షిగా? ఈ తుపాకీ సాక్షిగా కూడా ఒప్పుకుంటున్నాను. ఇచ్చేయండి. శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు. కోటుకు అబద్ధం చెప్పి 3 పువ్వులు 6 కాయల్లాగా చేసుకొచ్చాను ఇన్నాళ్ళు. ఈ కూరగాయలు కోయడం ఏమిటో, ఈ బియ్యం కడగడం ఏమిటో. అయ్యో. నువ్వు ఆ కష్టాలు పడకూడదనే మా వరాహం గారు వచ్చారు చెల్లా. చెల్లాయా? నీ ఫేస్ కి నేను చెల్లాయనరా? ఈ రోజుతో నువ్వు మటాష్. ఎవరు పిలిచారా? చెల్లాయనా? చెల్లాయనా? ఎవరు పిలిచారు? తెలియకుండా ఆవేశపడకమ్మా. నేను నీకు మేలు చేయడానికి వచ్చాను. మేలా? తేళ్లు పావులు మేలు చేస్తాయా? రేయ్, అసలు వచ్చిన సబ్జెక్ట్ చెప్పు. ₹1,00,000 ఇవ్వడానికి వచ్చాం. దేనికి ఇవ్వడానికి వచ్చాము ఆ సబ్జెక్ట్ కూడా చెప్పు. అదే, మీరు మా మదన కామరాజులకి రాకుండా మీ సీతకి మరో రాముని వెతికి పెళ్లి చేయడానికి మీరు ఒప్పుకుంటే నాకే డబ్బిస్తారు. ఒప్పుకోకపోతే మరో ₹1,00,000 ఇవ్వడానికి రెడీ. రెడీనా? నాతో పెట్టుకుంటే ఇద్దరికి లంగోటా కట్టించి లాంగ్ జంప్ చేస్తాను. నీ బెదిరింపులకి ఆ రాణికి నోరు స్పీడు, మనకి చెయ్యి స్పీడు. ఈ దేశంలో తప్పు చేసిన వాళ్ళు పాపాలని గంగలో కడుక్కుంటారు. ఈ రాణి తన పాపాలని ఆ గుమ్మం బయట కడిగేసుకుని ఈ ఇంట్లో కడుగు పెట్టింది. మళ్ళీ అవినీతి గోతిలోకి లాగి నా చేతికి పని పెట్టొద్దు. ఇదిగో మీరు సబ్జెక్ట్ తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ఇంకా మాట్లాడే ఉంటే తంతాను. అదే ఈ పేటలో సబ్జెక్ట్ అవుతుంది. పదండి పదండి, టైం బాగుంది. How I wonder what you ఎవడా నువ్వు ఆడపిల్లగా మొహన్ ముసుగుసుకోవడం. అమ్మోరు పోసిందిలేండి. అమ్మోరా ఊళ్ళో ఎక్కడా లేని ఫ్లూ జ్వరం నీకే వచ్చిందేంటి? ఊళ్ళో ఎవరు చేయని చెడ్డ పనులని ఈయనగారే కదని చేసేది. టెంకాయ్ ఇంత పిల్లని చూడగానే 107 డిగ్రీల జ్వరం వచ్చింది. అసలు ఆ పిల్లకి మా నాన్నకి ఏమిటి సంబంధం? గతంలో మీ నాన్నగారు చేసిన ఘనకార్యం ఒకటి ఆ పాప చూసిందిలేండి. ఇప్పుడు గాని ఆ పాప మీ నాన్నను గుర్తు పడితే ఎందుకు నవ్వుతున్నా? ఏమి లేదండి, మీరు జైలుకి వెళ్ళినట్టు అక్కడ మీరు బిజీగా సంఘ సేవ చేస్తున్నట్టు కనపడుతుంది. నీకు పాడి కట్టినట్టు నిన్ను కాటికి మోసుకెళ్తున్నట్టు కూడా నాకు కనపడుతుంది. వాడిని ఎందుకు తిడతావు? నిజంగా ఆ పిల్ల నిన్ను గుర్తుపడితే? ఆ పిల్ల నన్ను గుర్తుపడుతుందో లేదో తేల్చుకోవాలి. మా బేబీ ఫోటోలు రెడీయా? 10 నిమిషాల్లో మీ ఫోటోలు రెడీ అవుతాయి సార్. వాణి, నువ్వు ఇక్కడే ఉండు. నేను ఎదురుగా ఉన్న షాప్కి వెళ్ళి సామాన్లు కొనుక్కొస్తాను. హాయ్ బేబీ.
ఏమ్మా ఏంటి? అక్కడ ఏమీ లేదమ్మా, ఏం జరిగింది? ఆ పిల్ల మీ ఫోటోను గుర్తు పట్టేసింది. మిమ్మల్ని గాని ఆ పిల్ల చూసిందంటే మీరు పటాపటారా దేవుడా. కొట్టుకోండి, ఇంకా కొట్టుకోండి. ఏం కొట్టుకుంటున్నారండి? చేసిన పాపం ఊరికే పోద్దా? కొట్టుకోండి. నన్ను కొట్టే లాభం అండి. ఆ పిల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత కాలం మీరే మధ్యప్రదేశ్ లోనో ఉత్తరప్రదేశ్ లోనో ఉంటాం బెటర్. ఆ సబ్జెక్ట్ నేను చూసుకుంటాను, నువ్వు నోరు మూసుకో. ఓకే. పోనీరా.